మన పల్లె రైతు వెలుగు రేఖవో ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దు బిడ్డవో సిరులొలికే సిద్దిపేట కన్న బిడ్డవో జనమంతా మెచ్చే మా హరీష్ అన్నవో అన్నాను అడుగేస్తే సైన్యం. నమస్తే వీధుడి స్వాతం లక్ష్యం సమాజేతం. కరోనా లాక్డౌన్ సమయంలో బత్తాయి రైతులు ఆర్థికంగా బలపడాలని కేసీఆర్ గారి నినాదంతో జోగినపల్లి మరి రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ గారి పిలుపుతోటి మరి సి విటమిన్ ఇస్తే కరోనా మహమ్మారిని తరమే వచ్చనే ఉద్దేశంతో హరీష్ రావు గారి బర్త్డే సందర్భంగా హరీష్ రావు గారి మరి ముఖ్య ఫాలోవర్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ నల్లకుంట డివిజన్ నాయకులు ఉన్నారు ప్రస్తుతం, వారితో అడుగుదాం. చెప్పండి సార్. ఈరోజు గౌరవ మంత్రివర్యులు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్న గారి జన్మదినం సందర్భంగా మా నల్లకుంట డివిజన్లోని ప్రతి ఒక్క బస్తీలలో పండ్ల పంపిణీ చేయాలనే ఉద్దేశంతో బత్తాయి పండ్లు తింటే ఈ కరోనా ఎఫెక్ట్ కూడా మంచిగా ఉంటుందని సంతోష్ అన్న గారు కానీ మరియు పెద్దలు చాలామంది పారిశ్రామికవేత్తలు కూడా చెప్పడంతో బత్తాయి పండ్లు అయితే బాగుంటుందనేసి డివిజన్ మొత్తంలో ఈరోజు అన్న జన్మదినం మాకు పండుగ రోజు కాబట్టి ఆ సందర్భంగా ప్రతి ఒక్క బస్సులలో మాకు తెలిసిన ఈ సరౌండింగ్ బస్సులలో ఈరోజు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఇంటింటికి తిరిగి మేమే పండ్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో హరీష్ అన్న చేస్తున్నటువంటి పనులు కానీ తెలంగాణలో ఎన్నో పనులు చేస్తూ ఎప్పుడు ప్రజల కోసమే ఆయన పరితపిస్తుంటారు కాబట్టి అలాంటి వ్యక్తి మన తెలంగాణలో ఉండడం చాలా సంతోషకరం. అలాంటి వ్యక్తి ఇంకా తెలంగాణని ఎంతో డెవలప్మెంట్గా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఇంకా ఎంతో చేయాలని, అదేవిధంగా పేద ప్రజలందరికీ తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ అందరికీ వాళ్ళు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ అన్న గారి ఇలాంటి కుటుంబంలో మన తెలంగాణ ప్రజలు ఉండడం చాలా సంతోషం. అదేవిధంగా హరీష్ అన్న పుట్టినరోజు మాకు పండుగ రోజు సందర్భంగా హరీష్ అన్న ఎప్పుడు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని, ప్రజలకు ఎప్పుడు మీరు సేవ చేస్తూ మాలాంటి వాళ్ళకు కూడా ఎప్పుడు మీరు వెన్నంటే ఉండాలని కోరుకుంటూ హరీష్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు. చూసినట్టయితే మన కూడా ఒక రోజు బత్తాయి పంపిణీ చేశారు భోగనపల్లి సంతోష్ గారి పిలుపు మేరకు. ఈరోజు మరి మీ ముఖ్య ఫాలోవర్ అయినటువంటి హరీష్ రావు గారి డివిజన్ మొత్తం తిరిగాడు. ఎన్ని వందల మందిని కలిసినట్టు అనిపిస్తుంది? ఈరోజు మొత్తం 5,000 ప్యాకెట్లు తయారు చేసినామండి. 5,000 ప్యాకెట్లు అంటే ఆల్మోస్ట్ 5,000 ఇంటికి వెళ్ళిపోతాయి కాబట్టి 5,000 ప్యాకెట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈరోజు ఒక ప్యాకెట్లో ఎన్ని పంచుతున్నారు, ఎలా ఉంది? ఒక ప్యాకేజీలో 1 కేజీ లాగా ఉంటాయని 10 నుంచి 12 వరకు ఉంటాయి. అంటే 1 కేజీ అంతా ఉంటాయి అన్నమాట, కేజీ వరకు ఉండొచ్చు. మొత్తం మీద చూస్తే మరి వాళ్ళకి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు మీరు? వాళ్ళకు బత్తాయి పండ్లు ఇస్తూ వాళ్ళకి ఈ జ్యూస్ తాగడం వల్ల సి విటమిన్ వస్తుంది కాబట్టి పేద ప్రజలకి కూడా ఈ జ్యూస్ తాగడం వల్ల కరోనాని విముక్తి చేసే విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వివరిస్తూ, అదేవిధంగా హరీష్ అన్న జన్మదినాన్ని వాళ్ళకు గుర్తు చేస్తూ అదేవిధంగా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మొత్తం మీద స్లమ్ ఏరియాలో బాగా తిరిగినట్టు కూడా అనిపిస్తుంది. వాళ్ళ ఆప్యాయత ఎలా ఉంది? చాలా సంతోషంగా పడుతున్నారు. ఎందుకంటే ఈరోజు బత్తాయి పనులు కూడా ఈ విధంగా చెప్పి చేయడం వల్ల కరోనాకి బత్తాయి పనులు తింటే బాగుంటుందని టీవీలలో కూడా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా మా ఇంటికే తెచ్చి మీరు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా భావిస్తున్నారు అందరూ. ప్రిపరేషన్ మరి ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? హరీష్ రావు గారు బర్త్డే అంటే తెలంగాణ ఫార్మేషన్ డే తర్వాత రోజు 2 రోజులు బాగా కలిసి వచ్చిన అంశాలు, ఈ 2 ఎలా క్రియేట్ చేశారు? ఇవి ఏంటంటే మేము ఆల్రెడీ ప్రిపరేషన్ చేసి ఒక 10-15 డేస్ నుంచి చేస్తూ ఉన్నాము. నేను ఇంకోటి ఏంటంటే 3 మంత్స్ నుంచి కరోనా ఉన్న సందర్భాల్లో కూడా ప్రతిరోజు ఏదో విధంగా మా డివిజన్లో ఏదో ఒక ఏరియా ఏదో బస్సులలో చాలా సేవ చేస్తున్నాను. నాతో అయినంత వరకు సేవ చేసుకుంటూ పోతూ ఉన్నాను. అదేవిధంగా హరీష్ అన్న బర్త్డే కూడా ఏదైనా మనం చేయాలనే ఉద్దేశంతో అది కూడా డివిజన్లో బాగా భారీ ఎత్తున చేయడం జరిగింది. ఆయన దృష్టికి తీసుకెళ్లారా మరి ఈ కార్యక్రమంలో చేస్తున్నాను అంటే అది అభిమానంతో చేస్తాం కదా, దృష్టి కంటే ఆటోమేటిక్గా వెళ్తుందని మేము ఆశిస్తున్నాం. మరి ఈ బర్త్డే పురస్కరించుకొని ఆయన బర్త్డే పురస్కరించుకొని మీ బర్త్డే కూడా ఘనంగా అభిమానుల మధ్య జరిపారు. ఆయన బర్త్డే కూడా మరి అందరితో కలుపుతున్నారు. ఇంకేమైనా కొత్త నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా? కొత్త నిర్ణయాలు ఏం లేదు. మా అన్న ఎప్పుడు హరీష్ అన్న లాంటి వాళ్ళు మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ ఇలాంటి వారు చేసినటువంటి సేవకి మనమంటూ ఏదో ఒకటి చేయాలి. అలాంటి పెద్దల కోసం మనం కూడా ఒకటి ఆయన బర్త్డేని సెలబ్రేషన్ ఒక పండుగలా చేసుకోవాలి, పండుగ వాతావరణంలో ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం, బత్తాయి పనులు పంపిణీ చేయడం జరిగింది. మరి మార్నింగ్ ఎన్నింటికి లేచారు, ఏమేమి కార్యక్రమాలు చేశారు? మార్నింగ్ మేము 2 డేస్ నుంచి ఇదే పనిలో ఉన్నాము. ప్యాకింగ్ కానీ అది కానీ అంటే పొద్దున్న నుండి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అదేవిధంగా నోట్బుక్ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇదండి మరి తన్నీరు హరీష్ రావు బర్త్డే పురస్కరించుకొని మాకు పండుగ రోజు. అలాగే చూసినట్టయితే మరి పేద ప్రజలందరూ కూడా ఈ కరోనా వ్యాప్తి చెందకుంటుండేందుకు దాన్ని పురస్కరించుకొని రైతులు కూడా ఆర్థికంగా నిలదొక్కోవాలనే ఉద్దేశంతో ఈ బత్తాయి పంపిళ్ళు మరి 5,000 ప్యాకెట్లు కూడా పంపడం జరిగింది. ఒక ప్యాకెట్లో మరి కేజీ ఉన్నటువంటి దానిని సి విటమిన్ హరికట్టేందుకు ఉంటున్నటువంటి విషయాన్ని దూసరి శ్రీనివాస్ గౌడ్ గారు తెలియజేశారు. చూస్తున్నాండి విత్ న్యూస్ కెమెరామెన్ విజయరెడ్డితో మీ సురేష్ దండు. తెలంగాణ పల్లె రైతు వెలుగు రేఖవో ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దు బిడ్డవో సిరులొలికే సిద్దిపేట కన్న బిడ్డవో జనమంతా మెచ్చే మా హరీష్ అన్నవో అన్నాను అడుగేస్తే సైన్యమల్లె కదులుతాము పల్లె పల్లె నాకు. తెలంగాణ పల్లె రైతు వెలుగు రేఖవో ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దు బిడ్డవో సిరులొలికే సిద్దిపేట కన్న బిడ్డవో జనమంతా మెచ్చే మా హరీష్ అన్నవో అన్నాను అడుగేస్తే సైన్యమల్లె కదులుతాము పల్లె పల్లె నాకు గులాబీ జెండలెగర వేద్దాము. తెలంగాణ పల్లె రైతు వెలుగు రేఖవో ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దు బిడ్డవో సిరులొలికే సిద్దిపేట కన్న బిడ్డవో జనమంతా మెచ్చే మా హరీష్ అన్నవో అన్నాను అడుగేస్తే సైన్యమల్లె కదులుతాము పల్లె పల్లె నాకు గులాబీ జెండలెగర వేద్దాము. తెలంగాణ పల్లె రైతు వెలుగు రేఖవో ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దు బిడ్డవో సిరులొలికే సిద్దిపేట కన్న బిడ్డవో జనమంతా మెచ్చే మా హరీష్ అన్నవో అన్నాను అడుగేస్తే సైన్యమల్లె కదులుతాము పల్లె పల్లె నాకు గులాబీ జెండలెగర వేద్దాము. తెలంగాణ పల్లె రైతు వెలుగు రేఖవో ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దు బిడ్డవో సిరులొలికే సిద్దిపేట కన్న బిడ్డవో జనమంతా మెచ్చే మా హరీష్ అన్నవో అన్నాను అడుగేస్తే సైన్యమల్లె కదులుతాము పల్లె పల్లె నాకు గులాబీ జెండలెగర వేద్దాము. తెలంగాణ పల్లె రైతు వెలుగు రేఖవో ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దు బిడ్డవో సిరులొలికే సిద్దిపేట కన్న బిడ్డవో జనమంతా మెచ్చే మా హరీష్ అన్నవో అన్నాను అడుగేస్తే సైన్యమల్లె కదులుతాము పల్లె పల్లె నాకు గులాబీ జెండలెగర వేద్దాము. తెలంగాణ పల్లె రైతు వెలుగు రేఖవో ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దు బిడ్డవో సిరులొలికే సిద్దిపేట